మరి ఈరోజు మరి ఎంతగానో ఆసక్తితో మరి ఆ 37 పుస్తకాలను కూడా చెప్పాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఆ బిడ్డని ఇంకా దేవునిలోనికి బలపరచబడిన గాక. ఆమె ఐక్యం అందరి కూడా పెద్దగిందో కాండము, నిర్మకాండము, లేవికాండము, సంఖ్యకాండము, నిత్యప్రదేశకాండము, యెహోషువ, నాజీపతు, రూతు, మోషేలు, మొదట్లు, రెండరాళ్ళు, మొదటిరాళ్ళు, రెండరీరాళ్ళు, జ్ఞానం, న్యాయస్థులు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరిమితం, యెషయా, యిర్మీయా, వాక్యములు, యెషయా, దానియేలు, హోషేయ, ఆబేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, మీక తర్వాత మీక నహాము హబకకు Sebanyak Hagai, Jakrai, Malaki. Mali చెప్పు మేఘన మళ్ళీ చెప్పు. Eka, Nahamu, Habahaku, Sebanyak Hagai, Jakrai, Malaki. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి 39 పుస్తకాలు ఉంటాయి. ఎన్ని? 39 పుస్తకాల్లో మధ్యలో ఒకటే మర్చిపోయాడు. మళ్ళా దేవుడు అది అందుకే అక్కడి నుంచి మళ్ళా చదివించాను. 39 చదివిన బిడ్డకి దేవుడు ఇంకా దీవించిన గాక. ఆమె ఒక పాత్ర బంధం చదివాడు, కొత్త నిబంధన కాడ దేవుడు ఇంకా అది కూడా నేర్పించిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ మరి ప్రైజ్ లో చెప్పండి ఒకసారి. అందరు బాగున్నారని అడగండి. అందరు బాగున్నారని అడగండి. చెప్పండి పక్కన చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి అందరు బాగున్నారా? లైవ్ లో కానీ ఇక్కడ బిడ్డలందరూ కూడా బాగున్నారా? మరి మన కాలనీ వాళ్ళందరూ కూడా దేవుడు అందరు బాగుండాలని మరి ప్రతిరోజు మా విజ్ఞాపన ప్రార్థనలో ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబం పేరున ప్రతి కుటుంబాన్ని వాళ్ళు ఎవరు ఏ కులం ఏ మతము ఏ వర్గమైనప్పటికీ కూడా అందరము కాడా దేవుని కృపలో మనం అందరము కాడా సజీవులుగా దేవుడు ఉంచి, అంతేకాకుండా ప్రతి ఒక్కరిని కాడ దేవుడు మంచి ఆరోగ్యంతో కాపాడాడు. అంతేకాకుండా ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు తోడు ఉంటున్నాడు. కాబట్టి దాని విషయం కొరకు ప్రతిరోజు కూడా మరి మేము మన యేసయ్య మందిరించి విజ్ఞాపన చేస్తూనే ఉంటాం. మన ఆకుడి ప్రాంతం గురించి కానీ, ఆకుడి 16 గ్రామాల గురించి కానీ, మరి ఆకుడు మనం సేవ ప్రారంభిస్తున్న ఈ బొమ్మరెడ్డి వారి గురించి కానీ, బోసరాజు కాలనీ గురించే కానీ, తర్వాత సమతా నగరే కానీ, భీమవరమే కానీ, మనకిచ్చిన ప్రతి పరిచర్యని బట్టి దేవుణ్ణి మేము ప్రార్థిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ బాధ్యత అనేక మందికి ఉండదు. దేవుడు ఎవరైతే ఏర్పరచుకుంటాడో వాళ్ళకి మాత్రమే ఆ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే చూడండి, మరి మనము ఒక 4 రోజుల క్రితం మనం చూసుకుంటే కేరళలో భయంకరమైన ప్రదేశం ఎలా కొట్టుకుపోయిందంటే, ఇప్పుడు ఆ ఇల్లు అయితే ఎలా అయితే ఇల్లు మీద ఇల్లు కొండనుకోండి, మా అమ్మగారి ఇల్లు అనుకోండి, వర్షం వస్తే ఎలా పడుతుంది, కిందకి ఎలాగైతే పైనుంచి కిందకి పడుతుందో అలా కిందకి పడటం వల్ల ఇలాంటి గ్రామాలు కాడ ఏమైపోయినాయంటే కొట్టుకొని వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, ఈ రోజు మీతో మేము చెప్తున్నదంటే కష్టము చెప్పి రాదు, బాధ చెప్పి రాదు, ప్రాణము చెప్పి పోదు. హల్లెలూయా. మరి నేను చెప్తున్నా, ఈరోజు మీతో చెప్తున్న మాట ఏంటంటే, మనం ప్రాణం ఉన్నప్పుడే, మనం బాగున్నప్పుడే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మహింపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుడికి నేను ఒకటే మనం కృతజ్ఞత చెల్లించుకోవాలని మాట ఏంటంటే, మనం అందరం కాడ దేవునిలో బాగున్నాము అని, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాల. నేను నిన్న దినాన చింతలపూడి వెళ్ళినప్పుడు, చింతలపూడిలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ జ్వరాలు వచ్చేసి ఆ కాళ్ళు ఉబ్బిపోయి ఆ అంటే ఒక మనిషి పట్టుకొని నడిపిస్తే గానీ నడవలేని స్థితికి వచ్చేసారు. హల్లెలూయా. ప్రియమైన దైవజనమై వందనాలు తల్లి. ఆ ప్యానెట్ పెట్టుకోమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈరోజు మీతో నేను
కొన్ని విషయాలు ఎంతసేపు కాదు, మనం అనుకున్న సమయాన్ని ప్రకారము మనం అది ముగించుకోవాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. చూడండి, మన ఉదయకాలంలో అందుకే 55వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుకున్నాం. చూడండి, ఆ 55 అధ్యాయంలో ఏం మాట అంటే, శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలత్కారం బట్టి నేను చింతాకాంతుడై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. ఫోన్ అనుకుంటా. 4వ వచనం చదువుకుందాం. చూడండి, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసును. ఆమె తర్వాత 16వ వచనం, అదే అధ్యాయం 16వ వచనం, 55:16 ఏమంటున్నాడంటే, అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. ఈ 3 వచనాలను బట్టి దేవుడు మనతో మాట్లాడును గాక. చిన్న కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. నజరుడైన యేసయ్యా, మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యకారుడా, నీ కొందనాలు దేవా. మరి నాయనా, ఇదిగో నైనా జూలై నెలంతగా నువ్వు ఎంతగానో మమ్మల్ని అందరినీ మీరు కాచి కాపాడి, అయా ఇదిగో నీ కృపలో మమ్మల్ని అందరిని నిలబెట్టుకొని, మేము మరణము కాకుండా నాయనా అయా సజీవులుగా మమ్మల్ని ఉంచుకొని, నీ నామాన్ని గణపరిచే విధంగా ప్రభా, ఈ విధంగా మేమందరం కూడుకొని నిన్ను స్తుతించడానికి నువ్వు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాం. మరి నాయనా, ఈ రోజునైనా అయ్యా ఈ 3 వచనాల ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని ధైర్యపరచండి. అయ్యా ఇదిగోనైనా నీ కృపను మాకు దయచేయమని ప్రభా, అయ్యా నీ కృపను మాకు దయచేయమని, అయ్యా ఇది విత్తబడిన వాక్యమైనా వినగల చెవులను గ్రహించగా ఆత్మ అందరికీ మీరు దయచేయమని. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ కానీ లైవ్లో కానీ, ఇక్కడ నేను ఇదిగో ఫోన్ శబ్దం కానీ ప్రభా, ఇదిగో మొబైల్సే కానీ నాయన, అలాగే పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా ఫ్యాన్సే కానీ ఎక్కడెక్కడనైనా ఏ దుష్టుడు ఇక్కడ పని చేయకుండా యేసు నామములో వాటిని బంధిస్తున్నాను ఇప్పుడైనా ఆయన. అయ్యా వర్తమానికి ఎదుర్కొని చూస్తున్న అయ్యా దురాత్మ అంధకార శక్తులను యేసు నామములో ఇప్పుడే లయపరచబడును గాక నాయన. అయ్యా ఇదిగో నేను ఈ వాక్యం ద్వారా ఒక ఆత్మనైనా బయలుపరచడానికి, ధైర్యపరచడానికి, నీ రక్షణలోనికి బిడ్డలు మీరు నడిపించుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ 3 విషయాలు దేవుడు మనతో ఈరోజు మాట్లాడబోతున్నాడు. ఏంటంటే, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. ఈ రోజున వాక్యం, మూలవాక్యం ఏంటంటే, ఆపదలో ఆదుకునే దేవుడు. ఏం చెప్పండి? ఆపదలో ఆదుకునే దేవుడు. ఆపద అంటే అది నువ్వు ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు నీకు వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగిందనుకో ఆపద అనుకుంటాం. లేకపోతే నీ ఇంట్లో ఒకలా సాతాను ఓకు వేలుబాటు చేస్తుంది, అదొక ఆపద. ఆర్థికంగా నేను ఎంతగానో అది కృంగజిస్తున్నాడు, అదొక భయము. ఆ విధంగా మనుషుల్ని భయపెడటానికి వాడు ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలన్నీ అపవాదు చేస్తుంటే దేవుడు నన్ను ఏం చేస్తాడంటే, వాడు చేసే ప్రయత్నాలు, వాడు పెట్టే ఆపదలన్నిటి నుంచి దేవుడు తప్పించే దేవుడు ఈ దేవుడు. ఆమేన్. అందుకే ఇక్కడ దావీదు భక్తుడు ఏమన్నాడంటే, ఇదిగో నా గుండె నాలో వేదన పడుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నది, మహాభయము నన్ను ముంచివేస్తుంది. ఎందుకంటే తనని ఏం చేస్తున్నాడు, తన శత్రువు ఏం చేస్తున్నాడు, తను తరుముతా ఉన్నాడు. తనని ఏ విధంగా సంపాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు సౌలు. ఆ సౌలు ప్రయత్నం చేస్తున్నప్పుడు దావీదు పలుకుతున్న మాటలు, అయ్యా ఇదిగో నా ప్రాణమంతా ఎంతగానో మరణ భయంతో భయపడుచున్నది. రోజు చూడండి, మనకి వ్యాధులు వచ్చినప్పుడు ముందు మనకు వచ్చేది ఏంటంటే భయం, మనం చచ్చిపోతామేమో అని మనకు ఒక భయం ఉంటుంది. హల్లెలూయా. నేను అందుకే చెప్పా, కేరళలో జరిగిన ఆ సిచ్యువేషను చెప్పి మరణం అనేది చెప్పి రాదు, రోగం అనేది చెప్పి రాదు. అవి ఎప్పుడు ఎలా వస్తాయి ఎవరికి కాడ అది తెలియదు. హల్లెలూయా. అది రాకముందు మనం ఎలా ఉండాలంటే, దేవునితో మనము మొరపెట్టే విధంగా మనం ఉండాలి. హల్లెలూయా. అందుకే ఈ రోజు దేవుడు ఆపదలో ఉన్న వాళ్ళని ఎవరెవరిని దేవుడు రక్షించాడు. ఎందుకు అన్నానంటే ఈ మాట 16వ వచనం అంటున్నాడు కదా, అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవాయే నన్ను రక్షించును. చాలా మంది ఎవరో మొరపెట్టుకుంటారు, తాళ్ళు దగ్గరికి వెళ్తారు. కొంతమంది ఏమైతే మాంత్రికుల దగ్గరికి వెళ్తారు. కొంతమంది ఎవరి దగ్గరికి వెళ్తారు, ఈ లోకములు ఎవరైతే సోది చెప్తారో సోదిగాళ్ళ దగ్గరికి వెళ్తారు. హల్లెలూయా.
నేను అంటాను అవన్నీ కూడా ఆ మనుషులు సృష్టించుకున్నది. హల్లెలూయా. కానీ నీవు నేను సేవిస్తున్న దేవుడు ఎవరంటే నీ కొరకు ఆయన సిలువలో మరణించిన దేవుడు. ఆమేన్. నీ కొరకు ఆయన ఏం పెట్టాడు చెప్పండి? ప్రాణమే పెట్టాడు. ఆ ప్రాణం పెట్టిన దేవుడు నీకు ఏదైనా చేయగల దేవుడు. మనం అనుకుంటాం, మన చదువు విషయంలో మనం అనుకుంటాం, నేను ఇది చేయాలి, నేను అదే చేయాలి అనుకుంటాం. కానీ దేవుని చిత్తం వేరే ఉంటే నేను అక్కడ నిలబెట్టడు. అకుంటే నువ్వేమైపోతావు తెలుసా? అగాధంలోనికి వెళ్ళిపోయి నువ్వు చెడిపోతావని ఆ ప్రదేశం నుంచి దేవుడు ఏం చేస్తాడంటే తప్పిస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా అక్కడ నేను ఉంచడు. ఎందుకంటే ఆ ప్రదేశం నీకు కరెక్ట్ కాదని దేవుడే నేను తప్పిస్తాడు. అది నీ వల్ల కాదు, నువ్వు కాదు చేసేది, కానీ దేవుడు మాత్రం అది చేస్తాడు. అది మనం గ్రహించేటట్టు మనము దేవుడు మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి చూడండి, మనుషులను మనము ఒకటే, ఆపద లేనంటే వాడు ఎవడో కాడ లేడు. ఆమేన్. ఆపద లేదు అన్నట్టు ఇప్పుడు మన బండి మీద వస్తున్నప్పుడు కూడా ఇంటికి వెళ్ళేదాకా ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. ఇక నేను చెప్తుంటే కూడా ఏం జరుగుతుందో నాకు కూడా తెలీదు. ప్రతి విషయంలో కూడా ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎప్పుడు ఏ ఆపద వస్తుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ ఆపదలోని అంటున్నాడు, నేను నిన్ను ఆదుకునే దేవుడిని, నిన్ను నేను విడిపించే దేవుడిని అని అన్న దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడో ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. అలా ఆదుకున్న ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకోవాలని మనం ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పండి? పని ఉంటే పనికి వెళ్ళిపోవాలా? ప్రతి ఆదివారం మానేసి ఒక ఆదివారం చర్చికి రావాలా? చిన్నడా అంతేనా? ఉదయకాలం పెట్టా, ఒక ఫ్లైట్కి వెళ్ళాలంటే 1 గంట ముందే ఎయిర్పోర్ట్కి వెళ్తాము. ఒక ట్రైన్కి వెళ్ళాలంటే 1 అరగంట ముందే ట్రైన్ స్టేషన్కి వెళ్ళిపోతాము. బస్కి వెళ్ళాలంటే ఒక 10 నిమిషాల ముందైనా సరే బస్ స్టాండ్ దగ్గరికి మనము వెళ్ళిపోతాము అని నేను నిన్న రాత్రి 1 గంటకి దేవుడు అది చూపిస్తే దాన్ని నేను పెట్టాను అక్కడ. హల్లెలూయా. కానీ మనము ఎక్కడికి వెళ్ళాలి అక్కడ మాత్రం తొందరగా వెళ్ళాం, కానీ ఎల్లగొడని చోటకి మాత్రం మనం తొందరగానే మనం వెళ్ళిపోతాం. సినిమాకి ఎప్పుడు వెళ్ళిపోతాం చెప్పండి? ఎప్పుడు వెళ్ళిపోతాం? కలికికి ఎప్పుడు వెళ్ళిపోతాం? 2 గంటల ముందే మనం వెళ్ళిపోతాం. అవునా? ఎందుకని? టికెట్లు దొరుకుతాయో లేదో. టికెట్లు దొరకకపోతే ఈరోజు అది చూస్తామో చూడమో. అవునా కాదా? అవన్నీ ఈ లోకానుసారానికి మనం అంత తొందరపడతాం, కానీ దేవునికి వచ్చే దగ్గరికి వచ్చి మనం తొందరగా మనం ఉండము. ఆమేన్. నేనంటే నీ రోజు నుంచి మనము దేవుని దగ్గరికి వచ్చే విషయంలో కాడ తొందరగానే దేవుడి దగ్గరికి మనం వచ్చిన గాక. ఆమేన్. చూడండి, మరి ఈ రోజు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే దేవుడు. ఆమేన్. ఆపదలు ఎవరున్నారు అని మనం చదువుకుంటే ఆదికాండము 37 అధ్యాయము 1 నుంచి 28 వచనాలు చదువుకుంటే అక్కడ ఒక వ్యక్తి మనకు బయలుపరచబడతాడు. చూడండి, ఆదికాండము 37 అధ్యాయము 1 నుంచి 28 వచనాలు మనం చదువుకుంటే అక్కడ ఒక వ్యక్తి మనకు బయలుపరచబడతారు. చూడండి, ఎవరైనా లైవ్ లోకి ఎలా వెళ్తుంది? అది లైవ్ లోకి లేకపోతే ఉండలేదు. హల్లెలూయా. హల్లెలూయా. నేను దీంట్లో మీకు చెప్పే ఒక కథ కింద మీకు చెప్పేయాలని నేను ఆశపడుతున్నాను. వాక్యం చదివే కన్నా మీ అందరికీ ఇది తెలుసు కాబట్టి వాక్యం చదివే కన్నా మీకు కథ కింద కూడా చెప్పాలి. మొదటి వ్యక్తి ఎవరంటే యేసేపు. యేసేపుకి ఏ ఆపద వచ్చిందంటే పోతీఫరు భార్య ఏం చేస్తుందంటే తనని తనతో అనుభవించాలని, తనతో శయనించాలని, అంటే తనతో ఉండాలని ఆమె ఎంతో ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. ఆ ప్రయోగాలు చేసినప్పుడు ఆ రూపాంతరుడుగా ఉన్న యవనస్తుడు యేసేపు తనతో ఉండటానికి ఇష్టపడడు. ఎందుకంటే నీతిగా నేను జీవించాలి, నీతిగా నేను ఉండాలి అని అతను ఎంతగానో ఆశపడుతూ ఉంటాడు. దేవునికి నేను వ్యతిరేకం చేయకూడదని. అప్పుడు అపవాదం ఏం చేస్తుందంటే పోతీఫరు భార్య మనసును ప్రేరేపించి ఈయన ఎలాగైనా నాశనం చేయాలని వాడు ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ టైంలో తనకేమొస్తుందంటే తను చేయనందుకు తను ఏం చేస్తుందంటే జైల్లోనికి పెట్టడానికి తన భర్తగా చెప్తుంది. చెప్పడం వల్ల తను ఏం చేస్తాడంటే జైల్లోని తీసుకెళ్లి పెట్టేస్తారు. అందుకే 37 అధ్యాయం 1 నుంచి 28 వచనాల్లో ఇవన్నీ ఉంటాయి. ఆదికాండం 37 అధ్యాయం 1 నుంచి 28 వచ్చిన దాకా మనం చదువుకుంటే దాంట్లో ఈ సందర్భం అంతా మనకు ఉంటుంది. పెట్టినప్పుడు అక్కడ అతనికి ఏమొచ్చినట్టు చెప్పండి? ఏమొచ్చినట్టు? ఆపద వచ్చినట్టా కాదా? అమ్మ చెప్పండి రా. ఆపద వచ్చిందా రాలేదా? ఖచ్చితంగా తనకి ఏమొచ్చిందంటే జైల్లో పెట్టినట్టు ఆపద వచ్చింది. ఆ ఆపద ఎలాంటి ఆపద అంటే తనని మరణానికి తీసుకెళ్ళిపోతుందేమోనో ఒక భయము తనకు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు జైల్లోకి వెళ్తే అతను నష్టం ఏంటి? ఒక రాణిగారిని
పాడు చేయాలి అనే ఆలోచన ఒక మామూలు వ్యక్తికి వచ్చిందంటే ఆ రాజు ఊరుకుంటాడంటావా? ఆ సమయంలో అప్పటికే ఎంతో మందిని హతం చేసిన దినాలు ఉన్నాయి. ఆ దినాల్లో ఏసేపు జైల్లోకి వెళ్ళినప్పుడు తనకు ఖచ్చితంగా మొదట వచ్చే ఆలోచన ఏంటి? ఇందాక దావీదు ఏదైతే మాట్లాడాడో దేవునితో, అయ్యా ఇదిగో నాలో మరణం అనే భయము కలుగుచున్నది, ఇదిగో నా హృదయంలో వేదన కలుగుచున్నది, ఇదిగో నా పరిస్థితి ఇలా ఉందని ఖచ్చితంగా మాట్లాడుంటాడంటారా? మాట్లాడరా? చెప్పండి రా, మాట్లాడతాడా? ఖచ్చితంగా మాట్లాడతారు అక్కడ. అదే విధంగా తన ప్రార్థన అక్కడ మాట్లాడినప్పుడు దేవుడితో, అప్పుడు దేవుడు తనను చూస్తాడు. చూసి అప్పుడు జైలు వేసినప్పుడు ఒక పానదాయకులు ఉంటారు. వాళ్ళకి కళ చెప్పిన తర్వాత ఆ కళ నుంచి అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత అక్కడ రాజుతో చెప్పడం వాళ్ళు మర్చిపోతారు. ఈ రోజు చూడండి, చాలా మంది కూడా అలాగే ఉంటారు. చాలా మంది ఏం చేస్తారు చెప్పండి? మనం ఎవరికన్నా సహాయం చేసామనుకో, సహాయం చేసినప్పుడు ఏమంటారు? చిన్నోడా, అబ్బా నీ అంత టోలేరా అంటారు కదా. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత నీకు ఏదైనా సహాయం చేయాలన్నప్పుడు వాళ్ళు సహాయం చేస్తారా? అంటే ఆ కృతజ్ఞత మర్చిపోతారు. అవునా కదా? ఈ లోక ప్రజలు అలాంటి వాళ్ళే. కానీ ఇక్కడ జరిగిన సందర్భం అది వాక్యం కాదు, కానీ నేను చెప్తున్న మాట ఏంటంటే, ఆ విధంగా మర్చిపోయినప్పుడు ఇక్కడ దేవుడు మరలా ఆ రాజుకి ఒక కళ తీసుకొస్తాడు. ఆ కళలో ఆ సారాంశం ఎవరు చెప్పలేకపోతే అప్పుడు ఈ పానదాయకులు పానదాయకులు ఎవరు గుర్తొస్తారంటే ఏసేపు గుర్తొస్తాడు. హల్లెలూయా. ఏసేపు గుర్తొచ్చినప్పుడు అయ్యా ఇదిగో మేము ఇలా జైల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి మా కళల గురించి మాకు చెప్పాడు, ఆ కళలు నెరవేరినాయి మా జీవితంలో, ఆ విధంగానే జరిగింది ఎగ్జాక్ట్ గా. అతను తీసుకొస్తే మనకి ఇదిగో దీనికి సారాంశం మనకు చెప్తాడని చెప్పినప్పుడు ఫరో ఏం చేస్తాడంటే ముందుగా ఆ వ్యక్తిని బయటికి తీసుకురండి అంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను అంటాను, ఆ నీతిమంతులకు అనేక ఆపదలు వచ్చినప్పుడు ఇక్కడ ఆపదలో నుంచి యెహోవాయే రక్షిస్తాడని 34:19 ఉంటది. హల్లెలూయా. కీర్తన 34:19, నీతిమంతులకు అనేక ఆపదలు వస్తాయి, కానీ ఆపదల నుంచి ఎవరు రక్షిస్తారంట? యెహోవాయే రక్షిస్తారు. మనుషులు రక్షించలేని చెప్తున్నాను కదా. మనుషులకి అంట నేను ఉన్నానంటారు, కానీ వాళ్ళు ఏమీ కూడా చేయలేరు. ఈ రోజున మనుషులు ఎలాగున్నారంటే, నువ్వు ఎప్పుడు ఈ లోకాల నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతావు చూసే వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. అందుకతం ఏముండేది? ప్రేమ ఉండేది, ఒకరికొకరు ఆప్యాయత ఉండేది, ఒకరు లేకపోతే ఒకరు ఏం చేసుకొని సర్దుకొనివారు. ఏదైనా లేకపోతే పలానా ఇంట్లో లేదంటే ఆ ఇంటికి వెళ్ళి అది ఇచ్చి వాళ్ళని ఏం చేసుకుంటే ధైర్యపరిచి ముందుకు తీసుకెళ్ళేవారు. అవునా కదా? కానీ ఈ రోజున అది ఉందా? లేదు. ఇక్కడ అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే మరొక వ్యక్తితో దేవుడు మాట్లాడి యేసేపుని ఆపదలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఈ రోజు నేను మీకు చెప్తుంది ఏమంటే, నువ్వు ఎటువంటి ఆపదలు ఉన్నావో అది నీకు తెలుసు. ఆమేన్. ఏ స్థితిలో ఉన్నావో అది నీకు తెలుసు, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో తెలుసు. అది కోర్టు సమస్యన ఆపద, ఆమేన్, ఆర్థిక సమస్యన ఆపద, దురాత్మ శక్తులతో బంధించబడుతున్న ఆపద, నువ్వు ఏ సమస్యలు ఉన్నా కానీ దేవుడి దగ్గర గనక నీవు గనక నిలబడితే, దేవునితో గనక నీవు ఉంటే గనక, నా దేవుడు యేసేపుని ఏ విధంగా అయితే పొరోబారైనా ఎంతో తన సంపాదన చూసినప్పుడు ఇక్కడ ఆ ఆపదలో నుంచి తప్పించిన దేవుడు నీ సమస్య నుంచి ఇక్కడ నా దేవుడు తప్పించగలడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, అందుకే ఈ రోజు మూలవాక్యం అంటే ఆపదలు ఆదుకునే దేవుడు. ఆమేన్. నువ్వు కాలేజీకి వెళ్తున్నావా, లేకపోతే లైవ్ లో చూస్తున్న వాళ్ళకి కూడా చెప్తున్నాను, కాలేజీకి వెళ్తున్నావా, లేకపోతే ప్రయాణంలో వెళ్తున్నావా, దూర దేశాలు వెళ్తున్నావా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని మీద నువ్వు ఆధారపడే విధంగా నువ్వు ఉండాలా. ఆమేన్. ఆ దేవుని మీద ఆధారపడిగా నువ్వు ఉంటే గనక ఏ ఆపదల నుంచి కూడా దేవుడు నిన్ను చెప్పండి విడిపించగలడా? విడిపించలేడా? చెప్పండి. ఖచ్చితంగా విడిపిస్తాడు. ఆమె యేసేపు విడిపించిన దేవుడు మన దేవుడు అంటారా కాదంటారా? చెప్తాముడు మన దేవుడు. నీకు చదువు రావట్లేదా? ప్రభా ఈ చదువు నాకు సరిగ్గా రావట్లేదు, నాకు దీనికి నా జ్ఞానం ఈ ప్రభు అంటే ఆ సమస్య నుంచి నా దేవుడు బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఆ చదువులో మంచి జ్ఞానం ఇచ్చి తల్లిదండ్రుల పేర్లు మంచి పేరు తెచ్చేదానికి దేవుడు చేస్తాడు. ఆమె చిన్న బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళు ప్రార్థన చేయటం రావట్లేదు అనుకో, ఆ ప్రార్థన చేసేటప్పుడు ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాల. దేవుణ్ణి అడిగి ఏం చేయాలా? ప్రభా ఇదిగో నాకు ప్రార్థన రావట్లేదు, నాకు ప్రార్థన నేర్పించని అడిగితే గనక దేవుడు ఖచ్చితంగా ప్రార్థన నేర్పించి సాతాను వాళ్ళలోనికి వాళ్ళు చిక్కనోడు. హల్లెలూయా. ఎందుకని? ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ఏంటంట? ప్రార్థన లేక ఏమైపోద్ది? పరాజయం అయిపోద్ది. ఇక్కడ యేసేపుకి దేని వల్ల విజయం వచ్చిందంటే ప్రార్థన వల్లనే దాన్ని ఏం చేసినట్టు ఆపదలో నుంచి విడిపించబడ్డాడు. హల్లెలూయా. అందుకు మన ఇంట్లో ఖచ్చితంగా ప్రార్థన జరగాల. ఆమేన్.
ప్రార్థనాత్మతో మనం ముందుకి వెళ్ళాలి. రెండో వ్యక్తిగా చూడండి, ఏబు అనే వ్యక్తి ఉంటాడు చూడండి. ఏబు 1:13-22 వచ్చిన మనం చదువుకుందాం. ఏబు గ్రంథము 1:13-22 వచ్చిన నేను చదువుతాను చూడండి. ఒక దినము ఏబు కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయొచ్చు ద్రాక్షారసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్ది నాగలు దున్నుచు గాడిద వాటి సమీపంలో మేయుచుండగా షెబీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియచేటుకు నేను ఒకరిని తప్పించుకొని వచ్చి ఉన్నాను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా మరొకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగలబెట్టి కాల్చివేసును. దానిని నీకు తెలియజేటుకు నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చి ఉన్నాను. అతడు ఇంకా మాట్లాడుతూ మరొకడు వచ్చి కల్దీలు 3 సమూహాలుగా వచ్చి ఒంటిల మీద పడి వాటిని పోయి ఖడ్గం చేత పనివారిని చంపిరి. నీకు తెలియజేటికి నేను ఒక్కడిని తప్పించుకొచ్చినాను. అతను మాట్లాడుతుండగా ఏరోకడు వచ్చి నీ కుమార్తెలను తమ ఇంట భోజనం చేయొచ్చు ద్రాక్షారసం పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గము వచ్చి ఆ ఇంటి 4 మూలను కొట్టగా ఆ యవనస్తులు మీద పడి నందున వారు చనిపోయారు. దాన్ని నీకు తెలియజేయటకు నేను ఒక్కనే తప్పించుకొని వచ్చున్నాను. అప్పుడు ఏబు లేచి తన పై వస్త్రం చింపుకొని తల ఎంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా, నేను నా తల్లికి దిగంబరునిగా తిరిగి వెళ్ళదును. యెహో ఇచ్చును, యెహో తీసుకొను, యెహో నామమును స్తుతి కలుగును గాక. ఈ సంగతులు ఈ విషయమందు ఏబును ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఏసేపుకి ఎన్ని ఆపదలు వచ్చినాయి రాలేదా? ఏమైపోయినాయి? తన గొర్రెలు వెళ్ళిపోయినాయి, తన ఒంటిలు వెళ్ళిపోయినాయి, తనకున్న సంపద అంతా వెళ్ళిపోయింది, తనకు పుట్టిన కుమారులందరూ కూడా చనిపోయారు. చనిపోయినా కానీ దేవుడిని మాత్రం ఎవరు విడిచిపెట్టలేదంటే ఏవో విడిచిపెట్టలే. మనం ఏం చేస్తాం చెప్పండి? చిన్న తలనొప్పి వస్తే దేవుడిని విడిచిపెట్టేస్తాం. లేకపోతే ఎవరైనా ఏమైనా అన్నారా, సంఘంలో పక్కంటాడు ఎవరైనా ఈ అమ్మాయి మంచిది కన్నారో నెక్స్ట్ నుంచి ఆ సంఘానికి మానేస్తాం. లేకపోతే నువ్వు అనుకున్న కోరిక ఏదైనా ప్రార్థన చేసేది అది ఇంకొక నెల దాకా నెరవేరలేదా, ఈ సంఘానికి వెళ్తున్నా కానీ ఈ ప్రార్థన నెరవేరట్లేదు, ఇంక ఈ సంఘం కదా మరో సంఘం, మన సంఘంలోకి మనం. నిజమా కదా? ఇది జరుగుతున్న సిచ్యువేషన్. హల్లెలూయా. కానీ దేవుడు నీకు అలా పెట్టాడంటే కారణం ఏంటంటే నిన్ను విడిపించుకొని ఉండటానికి కాదు, నిన్ను విడిపించి ఉండటానికి కాదు. ఆ ఆపద ఎవరు కలిగించాడు? దీనికన్నా ముందేముంటది? సాతాను ఏబు మీద ఏమంటది, డోర్ తీయమంటది. తన మీద నాకు అవకాశాన్ని ఇవ్వు, ఇదిగో నీ ఏబు ఎంతగా ఆశ్రయించబడ్డాడు కాబట్టి నేను ఆయన స్తుతిస్తున్నాడు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తనకు అవకాశం ఇస్తాడు అంతే. కానీ ఆపదలో చిక్కుకున్నాడు. హల్లెలూయా. కానీ ఆపదలో నుంచి దేవుడు విడిపించాడంటే ఖచ్చితంగా విడిపించాడని మనం చెప్పాలి. ఆమేన్. 42 అధ్యాయం మనం వెళ్తే ఏబు 42లోకి మనం లాస్ట్కి వస్తే ఇవన్నీ కోల్పోయిన ఏబుని దేవుడు ఏం చేస్తాడంటే, ఏబు తన క్షేమస్థితిని ప్రార్థన చేసినప్పుడు ఏబు అతనికి క్షేమస్థితి మరలా అతనికి చెప్పండి ఏం చేశాడు? ఇచ్చాడా ఇవ్వలేదా? ఏబు 42:10 అంటాడు, మరి ఏబు తన స్నేహితులను ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు ఏబునికి పూర్వం కలిగిన దానికంటే 2 అధికంగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా. చూడండి ఎంత నష్టపోయాడు అంటారు ఏబు. తన పరిస్థితి ఎలా ఉంటుందంటే, తన ఉన్న ఆ శరీరం మీద ఆ పొక్కులు వచ్చేస్తే ఆ పొక్కుల్ని శిలాపలికలతో గోక్కుంటూ ఉంటాడు. హల్లెలూయా. శిలాపలికలు గోకుంటే ఆ గోకున్నప్పుడు కాడ దేవుని ఒక్క మాట కాడ అనడం. ఆ సమయంలో దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో ఈ బాధ వచ్చింది కాబట్టి, ఆపదలో ఉన్నాడు కాబట్టి అని ఆపదలో నుంచి దేవుడు ఏం చేశాడంటే పరలోకం నుంచి దేవుడు చూశాడు. హల్లెలూయా. చూసి తను ఏం చేశాడంటే 2 ఆరోగ్యాన్ని ఇచ్చాడు, 2 ఆశీర్వదించాడు. 5,000 ఉన్నాయి, 10,000 గొర్రెలుగా మార్చాడు. 10,000 ఇంట్లోనే 20,000గా మార్చేసాడు. మనం ఫస్ట్ అధ్యాయంలో చూసుకుంటే, లాస్ట్ అధ్యాయంలో చూసుకుంటే ద డబుల్ ఫోల్డింగ్ బ్లెస్సింగ్ ఉంటుంది. హల్లెలూయా. అంటే దేవుడు ఆపదని ఉంటే మనం విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. నేను 2 వ్యక్తుల గురించి చెప్పే, ఒక వ్యక్తి అంటే ఏసేపు జైల్లో ఆపదలో ఉన్నాడు, తను ఎంతో కష్టంలో ఉన్నాడు, ఎంతో రోగముతో ఉన్నాడేమో కానీ దేవుడు చూశాడు, ఆపదల నుంచి బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. నేను ఈ రోజు అంటున్నాను, ఈ రోజు కనుక నీవు ఏ రోగంతో ఒకవేళ మరణ భయం నిన్ను వెంటాడుతుందేమో, ఆమేన్,
ఈ రోజుని ఏ బాధ్యతతో నువ్వు ఆ బిలవిల్ల ఆడిపోతున్నావు, ఒకవేళ కోర్టు సమస్య ఆపతో విలువలాడుతున్నావేమో, ఆర్థిక సమస్య విలువడుతున్నావేమో, దెయ్యాలతో ఒకవేళ భయపడుతున్నామో, ఎవరో ఏదో చేసేసారని ఒకవేళ భయపడుతున్నావేమో, నేను అంటున్నాను, నిన్ను ఆపదలో ఉంచే దేవుడు కాదు. ఆమేన్. ఆపదలో ఆదుకుని ఆపద బాంధుడు ఆయన. హల్లెలూయా. తనకి ఎవరైతే నిజంగా మొరపెడతారో, ఎవరైతే నిజంగా తన సమీపానికి వస్తారో వాళ్ళని ఎన్నటికైనా విడిచిపెట్టే దేవుడు కానని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకు మనం ఎప్పటికడ ఎలా ఉండాలంటే దేవుని సన్నిధికి సమీపంగా మనం ఉండాలా, దేవుని మొరలు పెట్టే వాళ్ళు ఉండాలా, దేవుని అడిగే బిడ్డలుగా మనం ఉండాలా. హల్లెలూయా. దేవుని అడగకుండా ఉండే బిడ్డలుగా మనం ఎన్నటికడ ఉండకూడదు. దేవుని కనుక మనం అడిగితే ఆయన ఏదైనా తప్పించగలడు. ఆమేన్. నేను అంటాను, మనం ఏదైనా వ్యాపారం చేస్తున్నాం అనుకుందాం, ఆ వ్యాపారంలో నువ్వు అప్పులైపోయావు, ఆ వ్యాపారంలో నష్టం వచ్చేసింది, విడిచిపెట్టేస్తే ఇంకా అప్పుల్లో మునిగిపోతావు. ఆ ఆపదలో ఉన్నప్పుడు కనుక నువ్వు నిజంగా దేవుని దగ్గరికి వచ్చి ఒక మాట నువ్వు అడిగితే దేవుడు విడిపిస్తాడా, విడిపించడా? ఖచ్చితంగా ఆపదలో నుంచి విడిపించి మరలా ఆశీర్వాదంతో కప్తాడు. బైబిల్ గ్రంథాలు అనేక మంది మనం చెప్పుకోవచ్చు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎండలో అగ్నిలో మండుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆపద నుంచి బయటికి తీసుకొచ్చాడు. మనం అటువంటి శ్రమల్లో మనం వెళ్తున్నామేమో, అటువంటి బాధలో మనం ఉన్నామేమో, కానీ దేవుడు కాలిపోయిచ్చే దేవుడు కాదు. నీ ప్రతి ఆపద నుంచి నా దేవుడు విడిపించే దేవుడు. నేను అంటాను, ఈరోజు నీకు ఎంత అప్పున్నా కానీ అప్పు నుంచి విడిపించే దేవుడు. ఆమేన్. నీవు ఏ దురాత్మ శక్తులతో బంధించబడినా ఆ ఆపద నుంచి విడిపించే దేవుడు. హల్లెలూయా. యవనస్తు బిడ్డలైతే ఎవరు తన అమ్మాయిలో కనుక నువ్వు ఒకవేళ ఆ అట్రాక్షన్ అయిపోయి ఒకవేళ బైక్ బంధకాలు పడిపోతే నీ చదువు నాశనం అయిపోతుంటే నిన్ను ఇక్కడ దేవుడు విడిపించగల దేవుడు. హల్లెలూయా. నేను ఒకటే చెప్తున్నాను, నా దేవుడికి పెట్టింది అదే పేరు, ఆపద బాంధవుడు. ఆమేన్. ఆయన అన్ని వేళలను ఆదరించే దేవుడు. హల్లెలూయా. ఇంతకు అందుకన్నా పాట పాడుకున్నాం, మంచి స్నేహితుడా మంచి కాపరివి, మంచి స్నేహితుడా మంచి కాపరివి, అగాధ జలములలో నేను నడిచినను, అరణ్యయానములో నేను తిరిగినను, నన్ను ఆదరించినావు, సేద తీర్చినావు, కాపాడినావు, నీకే ఆరాధన, నీకే ఆరాధన. హల్లెలూయా. నువ్వు అరణ్యంలో తిరుగుతున్నావేమో, ఆపదలో ఉన్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు నేను చేరదీసే దేవుడు. ఇక్కడ అదే అంటున్నాడు కదా, దాని అంటున్నాడు 50వ అధ్యాయంలో అదే అంటున్నాడు, అయ్యో ఇదిగో నా గుండె నాలో వేదన పడుచున్నది, నా మరణ భయము నాలో పుట్టుచున్నది. ఈ భయము నీకు ఎవరు తీసుకొస్తే ఎప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, నీకు భయము వస్తుందంటే ఆ భయము సాతాను తీసుకొస్తుందని అర్థం. ప్రార్థన చేయాలంటే భయం పుడుతుందా? వాక్యం చదవాలంటే భయం పుడుతుందా? చదువుకోవాలంటే భయం పుడుతుందా? మందిరానికి వెళ్ళాలంటే భయం పుడుతుందా? ఏదైనా మంచి పని చేయాలంటే భయం పుడుతుందా? దానివల్ల నీవైనా నేనైనా ముందుగా గ్రహించేది ఏంటంటే ఆ భయము సాతానిచ్చేది. హల్లెలూయా. నువ్వు అప్పుడు ఒకటే మాట అనాలా, నా దేవుడు నాలో ఉన్నాడు, ఈ లోకున వలవంటి కంటే నా దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. నువ్వు పలికినప్పుడు అది ఏం చేస్తుందంటే నీలో భయం వెళ్ళిపోయి ధైర్యం ఇస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కరి కాడ ఏసేపు కాడ మనిషే, ఏబు కాడ మనిషే. మనం అలాగే అపోస్తలులకు మొదటి 2 కొరింథీయులు 11వ అధ్యాయం 23 చూసుకుంటే పౌలు కాడ అనేక శ్రమలు పడ్డాడు. వీళ్ళందరి కాడ ఎవరో చెప్పండి? మనుషులే. వీళ్ళు మనకలాగా 2 కాళ్ళు 2 చేతులు ఏవైతే అవయాలు పనిచేస్తున్నాయో ఆ అవయాలు ఉన్న వాళ్ళే, కానీ వాళ్ళు దేని విషయంలో భయపడలేదంటే ఈ లోకాన్ని విషయంలో వాళ్ళు భయపడలేదు. ఆమేన్. మనం దేనిలో భయపడిపోతాం? ఏమైనా ఊరు వెళ్తున్నా పిల్లి వస్తే భయపడిపోతాం. మరి అంతేనా? ప్రయాణం మీద పిల్లి వస్తే ఏం చేస్తా? ఇల్లు ఓపెనింగ్ వచ్చే పిల్లి ముందు వచ్చి కూర్చుంటే ఏం చేస్తా? ఈ వారం కాదు మళ్ళీ వచ్చే వారం అంటాం. అవునా కదరా? నిజమా కదా? ఎందుకు భయపడాలా? పిల్లలకి, నక్కలకి, కోతులకి, ముక్కలకి మనం ఎవరికి భయపడాలా? నన్ను సృష్టించిన దేవునికి మనం భయపడాలా. ఆయనకు భయపడితే ఆయన ఏదైనా చేయగల దేవుడు. అవునా కదా? ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు బిడ్డలారా. ఆయన అసాధ్యమైన దేవుడు. ఆమేన్. ఆమేన్.
నేను అంటాను ఇప్పుడు చూడండి, మరి అంతగా ఏడుస్తున్నా, అంతగా మరణ భయం ఉన్నా, అంతగా గుండెలో బాధ ఉన్నా, ఆ దిగులు వణుకు మహాభయం కలుగుతున్న దావీదుని దేవుడు సౌలు నుంచి విడిపించి మరలా రాజుగా మార్చుకున్నాడు. హల్లెలూయా. తన సింహాసనం తనకి మళ్ళా దేవుడిచ్చి తన కొడుకుని ఒక రాజుగా మార్చుకున్నాడు. అవునా కదా? ఈ రోజు నేను అంటాను, ఇది ఒకటి అడుగుతున్నాను, నువ్వు ఏ ఆపద ఇక్కడికి వచ్చావో నీకు తెలుసు. ఆమేన్. నీలో ఏ భయం ఉందో తెలుసు. ఒకవేళ నీ బిడ్డల కొరకు నీ భయం ఉందేమో, నా బిడ్డ ఏమైపోతాడని ఈ మరణం అనే భయం నీలో వేదన పడుతుందేమో. ఈ వాక్యం విన్న తర్వాత నీరేముండాలంటే, నా దేవుడు ఆ బిడ్డని మరణానికి అప్పచెప్పించే దేవుడు కాదు, ఆపదలో నేను ఉన్నాను, ఆయన ఆదుకునే దేవుడు. హల్లెలూయా. ఆయన వైపు నువ్వు చేతులెత్తే నీ బిడ్డ మరణం నుంచి జీవంలోనికి నా దేవుడు వెళ్తాడు. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో నువ్వు ఇక్కడికి వచ్చావో నీకు తెలుసు, ఏ బాధలు ఇక్కడ నీకు తెలుసు, ఏ వ్యాధులతో నువ్వు ఆపదలో ఉన్నావు నీకు తెలుసు. నేను అంటే ఐసీయూలో ఉన్నా కానీ నువ్వు ఆపదలు ఉంటే ఒక్కసారి దేవుని వైపు నువ్వు చేతులెత్తే కనుక ఆ ఆపదలోంచి నా దేవుడు విడిపించే దేవుడు. ఆమేన్. నా జీవితంలో అదే నేను నేర్చుకున్నాను. ఏంటో తెలుసా? ఈ సేవ అంటేనే భయంకరమైన ఆపదలు. అటు ఈ శ్వాసలతో ఆపద ఉంటుంది, ఒక విశ్వాసతో కొంచెం మంచిగా మాట్లాడేమో ఆయన మాట్లాడతలేదు, ఇంత పెట్టేస్తారు కొబ్బరికాయ మొక్కలాగా. అవునా కదా? సరే, దేవుడు ఈ రోజు వాక్యం ఇదిగో గద్దించమంటున్నాడు, బుద్ధి చెప్పమంటున్నాడు, ఇదిగో ఇలా చేస్తున్నావమ్మా, ఇలా ఉండకూడదమ్మా, ఇదిగో ఈ విధంగా ముందుకు నువ్వు వెళ్ళాలమ్మా అని చెప్తే నన్నే తిడుతున్నాడని ఒకడు మానేస్తాడు. అదొక ఆపద. అంతగా కష్టపడి అంత రాత్రిపూట ప్రార్థన చేసి వాళ్ళ కోసం కన్నీరు విడిచి రక్షణ ఇస్తే అలా ఏం చేస్తారు? దేవుడు మంచిగా ఎదుగుదల తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తారు? చర్చ మానేసి మళ్ళీ ఈ లోకంలో కలిసిపోతారు. కానీ మేము అంటాం, ప్రభు ఈ ఆపదలన్నీ మాకు వస్తాయి, కానీ ఈ ఆపదల నుంచి రక్షించేవాడు నువ్వే. ఆమె ఇవన్నీ ఆపదలతో దేవుడు ఏదో దిక్కు మేము ఇక్కడ ఏం చేసాలో ప్లాన్ కూర వేసుకోవాలా? ఏం చేసుకోవాలి చెప్పండి? ఈ పరిస్థితిని బట్టి ఏం చేయాలి చెప్పండి? ఒకడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఒకడు ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తా చెప్పండి? మనిషి అంతా బాధపడతా ఉంటది. ఆ టైంలో అనుకుంటాం, ప్రభా ఆపదలు ఆదుకునే దేవుడు నీవు. మా మనసు ఆ ప్యానల్ తీసేయండి, నిద్ర ఎక్కువైపోయింది. ప్యానల్ తీసేయండి, 2 ప్యాన్లు ఎక్కువైపోయినాయి, అందుకే నిద్ర వచ్చేస్తుంది. అటు రాహిలంకి వచ్చేస్తుంది, ఇటు ఎదరనామకి వచ్చేస్తుంది, మధ్యనామకి వచ్చేస్తుంది. ముగ్గురులో ఇక్కడి నుంచి ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రోజు దేవుడు మనతో 3 మాట్లాడుతున్నాడు. నీ గుండెలో వేదన ఉందా? నేను వేదనని తీసేసే దేవుడిని. ఆమేన్. రెండోది, మరణ భయం ఉందా? మరణానికి నేను అప్పచెప్పే దేవుడిని కాదు, మరణం నుంచి ఆపద నుంచి నేను విడిపించే దేవుడిని. మూడోది అంటున్నాడు, నీకు దిగులును వణుకును మహాభయం నేను కలుగుతుందా? ఏది వచ్చినని మింగేస్తుందని ఆటల నుంచి కాడ నేను విడిపించే దేవుడిని. హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, దాని విధంగానే దేవుడు ఏమన్నాడంటే, ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే మందిరంలో ఉండి మనం దేవుడి దగ్గర మొరపెడుతున్నాం, ప్రభు నా పరిస్థితి ఇలా ఉంది, నన్ను రక్షించేవాడు నీవే. ఆమె ఏసేపు మొరపెట్టుకున్నాడు, ఏసేపు జైల్లో నుంచి తప్పించబడ్డాడు. దానియేలు మొరపెట్టుకున్నాడు, సింహం బోన్లో నుంచి బయటికి తీసుకొచ్చాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మొరపెట్టుకున్నారు, అగ్నిగుండంలో నుంచి బయటికి దేవుడు తీసుకొచ్చాడు. సౌలు పౌలుగా మారిన తర్వాత సేవలోకి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు, అనేక పిడిగుద్దులు, రాత్రి పగలు ఆహార దప్పులు ఉంటూ, పడవలు భయంకరమైన ప్రయాణాలు చేస్తూ, అనేక మందితో రాళ్ళతో కొట్టించుకుంటూ, 140 దెబ్బలతో కొరడా దెబ్బలు తిన్నప్పటికి కాడ, ఆపద ఉన్నప్పుడు కాడ దేవుని దగ్గర వైపు చూశాడు. కాబట్టి ఈ రోజున ఆయనకి జీవికిరటం దేవుడు ఇచ్చాడు. ఆమేన్. ఎన్నో పుస్తకాలు ఆయన ద్వారా రాపించాడు. ఈ రోజున నేనంటాను, ఈ రోజు నువ్వు ఆపదలో ఉన్నావా? భయపడొద్దు. ఏదైనా అపవాదం వచ్చి నేను భయపెడుతుందా? భయపడొద్దు. నీ మరణమైన వ్యాధిని నీ వెంటాడుతుందా? భయపడొద్దు. నువ్వు లైవ్ లో చూస్తున్నా ఎక్కున్నా కానీ దేవుని దగ్గర ఒకే మాట చెప్పాలా, ప్రభా నువ్వు నాకున్నావయ్యా, నేను మనుషులకి మొరపెడతలేదయ్యా, రక్షించే దేవుడు నువ్వయ్యా. ఇదిగో ఏబు తన ఆపదలో ఉన్నప్పుడు నాయన విడిపించావు, మరలా మొదటి స్థితి నాకు దయచేసావు. ఒకవేళ నీ అనారోగ్యంతో నీ ఆరోగ్యం క్షీణించిపోయిందేమో, ఒకవేళ భయంకరమైన ఈ లోక శక్తులతో నిన్ను కృంగదీస్తున్నాయేమో, నీవు ఈ రోజు కనుక దేవుణ్ణి అడిగితే ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆమేన్. ఎందుకంటే దేవుడు లోక 10 అంటాడు, ఇదిగో పాములను తేలును తొక్క అధికారాన్ని మీకు ఇచ్చాను. ఆమె ఏది ఎంత మాత్రం మన హాని చేయటానికి అవకాశము లేదు. నేను అంటాను, నువ్వు భయపడితే ఖచ్చితంగా అది నేను భయపడుతుంది. నువ్వు ధైర్యంగా ఉంటే అది ఖచ్చితంగా ధైర్యంగా ఉంటుంది. మరి నిన్న దినాన్న మరి సురేష్ గారు అలా ఇంటికి అమ్మగారు ప్రార్థన చేస్తాక మేము వెళ్ళినప్పుడు అక్కడ ఒక భయంకరమైన సిచ్యువేషన్ చూశాను. చూస్తే ఆ ఇంట్లోకి వెళ్ళి నేను ప్రార్థన చేసి అక్కడ ఏం పని చేస్తుందో కనిపెట్టాను.
కనిపెట్టి ప్రార్థన చేసి నెత్తి మీద ప్రార్థన చేసి ఆమె జస్ట్ ఇంకా మళ్ళీ పడిపోతే మళ్ళీ వెనక పడితే మళ్ళీ నడుముకి ప్రాబ్లం అవుతుందని నేను ఇంకా అంతగా అక్కడ దాకా వెళ్లకుండా ఆ మీద ఉన్న దాన్ని నేను బ్రేక్ చేసి మేము బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత నన్ను తీసుకెళ్ళిన ఆ బాబు నేను వెళ్తుంటే ఈ బార్ నుంచి ఈ బార్ వరకు ఉంది పాము. మీ రోడ్డు ఉందా తెలుసా మీ తాతల రోడ్డు? ఆ చివరి నుంచి ఈ చివరి కారు అంత ఉంది. అదేం చేసింది, అక్కడ ప్రార్థన చేసిన తర్వాత ఆ ఇంట్లో నుంచి ఆ ఇంట్లో వెనక పొలాల ముందు దాని నుంచి అక్కడి నుంచి యువతలకు వచ్చేసింది. అప్పుడు దాకా ఎక్కడ ఉంది అది? అప్పుడు దాకా వాళ్ళని ఎప్పుడు దిష్టి చేసి వాడిని భయపడటానికి వాడు ప్రయత్నాలు చేశాడు. కానీ దేవుడు అక్కడ అడిగి పెట్టాడు, ఆపదల నుంచి వాళ్ళని విడిపించాడు. వాళ్ళు ఎవరికి కనపడలేదు. అది నా తోలు ఆయన ఒక్కడు తప్ప మిగతా ఎవరికి అది కనపడలే. అంటే నిన్నటి దినాన్ని అసలు ప్రయాణం అక్కడ కాదు, ఏరే సాటికి వెళ్ళేం ప్రయాణం. కానీ దేవుడు అలా ఆపదలో ఉన్నాడని చూశాడు, ఆపదల నుంచి దేవుడు విడిపించాడు. ఆమేన్. ఈరోజు నీక్కడ అదే చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు ఏ ఆపదలు ఉన్నావో నీకు తెలుసు. ఇక్కడికి వచ్చిన దానికి ఇక్కడున్న వాళ్ళకి ఎవరి ఆపదలు ఉన్నావో తెలుసు. ఆ ఆపదలో నుంచి విడిపించేది ఎవరంటే మనుషులు కాదు. ఆమేన్. అది కోర్టు సమస్య అయినా, నీ ఆరోగ్య సమస్య అయినా, నీకు ఫైనాన్షియల్ పరంగా అయినా, నీ కుటుంబ పరంగా అయినా, సాతాను శక్తులైనా సరే, ఏదైనా సరే, ఏ సమస్య అయినా సరే, నా సమస్యలన్నిటిని తీర్చేది ఒకడు, ఆయనే నజరేయుడైన యేసు. నువ్వు నమ్మితే, ఈరోజు విశ్వాసిస్తే గనక ఖచ్చితంగా యేసేపు విడిపించిన దేవుడు, దానియేలుని విడిపించిన దేవుడు, పౌలుని విడిపించిన దేవుడు, షడ్రక్ మెషక్ విడిపించిన దేవుడు నిన్ను నన్ను కాడ విడిపించగలడు. ఆమేన్. మేము అదే ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. ప్రభా, ఇక్కడ ఎవరైతే ఇదిగో సంఘములోకి వచ్చి ఎవరైతే ఇదిగో సాతాను బంధకాలు బంధించబడ్డారో వాళ్ళందరిని కూడా ప్రభా నీ రక్తం ద్వారా విడిపించడానికి ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే తండ్రిగా ఆ బాధ్యత నాకు ఉంటుంది. ఆమేన్. వాళ్ళు తప్పు చేస్తే మనం ఏం చేయాలి? విడిచిపెట్టేస్తారు. ఏమైపోతారు ఇంకా చెప్పండి? ఏమైపోతారు విడిచిపెట్టేతే? మా బాధ అదే. ఎందుకు ఈ బిడ్డలు ఇలా అంటారంటే వాళ్ళ మీద అపాయము పొంచి ఉంది. ఆమేన్. ఆ అపాయం పొంచి ఉన్నదని వాళ్ళకి తెలియట్లేదు. ఆ అపాయాన్ని తప్పించాలని దేవుడి దగ్గర కన్నీరు విడుతానే ఉన్నాం. ఆమేన్. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు నీ ఆపద మాత్రం ఎవరికి తెలుసు అంటే మనుషులకి తెలియదేమో కానీ దేవుడికి తెలుసు. నీ పరిస్థితి నీ ఒకవేళ బయట పక్కింటి వాళ్ళు కూడా తెలియదేమో కానీ పై నుంచి చూస్తున్న నజరేయుడైన యేసుకు మాత్రము ఖచ్చితంగా తెలుసు. బిడ్డలారా, ఈరోజు నేను ఒక్కటే మీతో అంటున్నాను, నీ గుండె వేదన ఉందా? నీ గుండె వేదనను తొలగించేది దేవుడే. ఆమేన్. నీ చదువులో గుండు భయపడుతుందా? దాన్ని గుండె మీద చేసి ప్రభా ఇది నాకు నేర్పించని అడిగితే ఖచ్చితంగా దేవుడు నేర్పిస్తాడు. ఆమె. ఇప్పుడు ఈ చిన్నోడు ఉన్నాడు, 39 బుక్కులు చదివాడు. ఫస్ట్లో ఏమనేవాడు అంటే నాకు భయం అనేవాడు. ఏమనేవాడు? నాకు భయము అనేవాడు. అప్పుడు దేవుడి దగ్గర నేను ప్రార్థన చేశా, ప్రభా వాళ్ళకి భయం అనే దురాత్మ వాళ్ళ నుంచి వెళ్ళిపోయి వాళ్ళు దేవుని పని కొరకు ముందుకు సాగిపోవాలని ప్రార్థన చేశాను. ఈ రోజున ఇందాక లేచి 39 పుస్తకాలు ఆగకుండా చెప్పేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఏ బాధలో ఉన్నాం చెప్పండి? ఏ ఆపదలో ఉన్నాం? లేమా? చెప్పండి, ఆపదలో ఉన్నామా లేదా? మనం ఎప్పుడు ఏమి జరుగుతుందో ఒక భయముతో బతుకుతున్నాం. ఈ రోజున ఏ క్షణాన్ని ఏమైపోతుందో మన ప్రాణాన్ని భయముతో జరుగుతున్నాం. ఇప్పుడు సురేష్ రాజు గారు అయితే ఏం చేస్తారు చెప్పండి? చెరువులు వేసిన పిల్లలు వేసిన కాడి నుంచి, రొయ్య పిల్లలు వేసిన కాడి నుంచి ఎప్పుడు ఏం జరిగిద్దో అని దాన్ని పెరిగి పట్టేంత వరకు ఏం చేస్తాడు? ఒక ఆపదలో ఉన్నట్టే, అవునా కదా? కానీ ఆ ఆపదలో నీవు నేను ఏం చేయాలంటే దేవుడి దగ్గర మోకాలేసేయాలి. ఆమేన్. నీవు నేను ఏం చేయాలంటే ఆయనకు మొరపెట్టాలా. హల్లెలూయా. ఆయనకి మొరపెడితే ఆయన కృతజ్ఞత కలుగుతూ మనం ముందుకెళ్తే గనక మనం చేస్తున్న ఏ పనిలో కాడ ఆపద రాదు. ఆమేన్. మనం వెళ్తున్న ఏ పనిలో కాడ ఆపద రాదు. మన బిడ్డలకి ఏ అపాయం కూడా వాళ్ళ దగ్గరికి రాదు. బిడ్డలారా, నేను అంటాను. అందుకే చూడండి, మరి మా అమ్మ 3 సార్లు చనిపోవాలా, భయంకరమైన స్థితిలో వెళ్ళిపోయింది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు తనకు తోడుగా ఉండి ఈ మందిరాన్ని ఇక్కడ నడుపుతున్నాడు కాబట్టి 3 సార్లు కూడా ఆ సావు అనే దాని నుంచి దేవుడు తప్పించి ఈరోజు సజీవులుగా ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మా అమ్మను ఏం చేశాడు? ఆపదలో నుంచి విడిపించాడు. నన్ను స్ట్రోక్ వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆపదలో నుంచి విడిపించాడు. మీ అందరికి ఒకటే, గర్భం వచ్చినప్పుడు మీకు పెద్ద ఆపదా కాదా? చెప్పండి, గర్భం వచ్చినప్పుడు మీకు పెద్ద ఆపదా కాదా? ఒక సావు నుంచి మరలా జీవం ఇస్తాడు. ఆమేన్.
అలాగే ఎన్నిసార్లు మీకు దేవుడు ఏం చేశాడు? జీవాన్ని ఇచ్చాడు. ఆ ఇచ్చిన దేవుడు ఇంకా సజీవుడని మీరు నేను నమ్మాలి. ఆమేన్. నమ్మి నీ ఆపదను ఎవరి ముందు పెట్టాలంటే దేవుడు ముందు పెట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. 3 విషయాలు సింపుల్ గా నేను చెప్పేస్తాను, ముగిస్తున్నాను. ఒకటి ఏంటి చూడండి, 50వ అధ్యాయం చూడండి. 50వ అధ్యాయం నేను చెప్పిన ప్రకారం 4వ వచనం చూడండి. నా గుండె నాలో వేదన ఉంది. నీ గుండె నీలో వేదన ఉంది. ఆ వేదన తొలగించేది ఎవరు? యేసయ్య. రెండోది, నీకు ఒకవేళ దీనివల్ల ఒకవేళ అప్పులు తీర్చలేక మరణం, చచ్చిపోతే బాగుండని అనుకుంటున్నావేమో, రోగం వచ్చిందని చనిపోతానే భయమేస్తుందేమో, సాతాన శక్తులతో బంధించబడి ఇదిగో నేను చనిపోతానే భయమేస్తుందేమో, నీ మరణ భయం నుంచి విడిపించేది ఎవరు? దేవుడు. ఆమేన్. మూడోది ఏం చెప్తున్నాడు? నువ్వు చేసే చదివే చదువులో కానీ, నువ్వు వెళ్ళే ప్రయాణాల్లో కానీ, నువ్వు చేస్తున్న వ్యాపారంలో కానీ నీకు దిగులు వణుకు వస్తుందేమో, ఆ దిగులుని వణుకుని తీసేసేది ఎవరు? దేవుడు. నాలుగోది ఏమంటున్నాడంట? మహాభయము నన్ను ముంచి వేసెను. ఆమేన్. మహాభయము అంటే దాన్ని చూస్తేనే మనం భయపడిపోతాం. ఇప్పుడు చూడండి, నీ బండికి కనుక లైసెన్సు, ఇన్సూరెన్స్ అన్నీ ఉంటే నువ్వు పోలీసుని చూసి ఏం చేయవు? అవి లేకపోతే ఇంకేం లేదు. అక్కడ ఒకవేళ సిద్ధాపురం గేటు దగ్గర ఉంటే మళ్ళా నువ్వు ఇటు వచ్చి తిరిగి ఆ గేటు దగ్గర నుంచి వెళ్తావు. మళ్ళీ అక్కడ ఉంటే మళ్ళీ అటు వెళ్ళిపోయి మొండి గేటు దగ్గర నుంచి వెళ్తావు. ఒకవేళ ఆ 3 చోట్ల ఉన్నాడు అనుకో, ఆ వెళ్ళేంత వరకు ఎక్కడ ఉండిపోతావు? దూరంగా ఉండిపోతావు. అదే మహాభయం. ఆమేన్. అంటే ఆ మహాభయం అని నేను ఈ విధంగా ఎగ్జాంపుల్ మహాభయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రానికి వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళకి ఎర్ర సముద్రం దాటాలంటే వాళ్ళకి మహాభయం కలిగింది. అక్కడ భయంకరమైన ఆపద వాళ్ళకి వచ్చింది. ఆ ఆపద వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ ఆపదలో నుంచి, ఎర్ర సముద్రం నుంచి వాళ్ళు దాటించి ఆపదలో నుంచి జయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రోజు నేను అదే చెప్తున్నా, మనం ఎటువంటి ఆపదన కానీ ప్రతి దాని నుంచి కూడా జయమిచ్చే దేవుడు. హల్లెలూయా. ప్రేమని దైవజనమ, మీ అందరికి నేను ముగిస్తున్నాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ గుండె వేదన ఉందా? మరణ భయం ఉందా? వణుకు భయం పుడుతుందా? ఇదిగో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నావా? యేసేపుని జ్ఞాపకం చేసుకో, దానియేలుని జ్ఞాపకం చేసుకో, షడ్రక్ మేషక్ అబేద్నెగోను చేసుకో. తర్వాత ఇంకొకరి పేరు యోబుని జ్ఞాపకం చేసుకుంటే గనక ఖచ్చితంగా నీకు ఏమొస్తుంది? ధైర్యము వస్తుంది. యోబుకి శ్రమలు వచ్చినాయా? రాలేదా? వచ్చినాయా? కొడుకులు పోయారు, తన ఆస్తి కోల్పోయాడు, తనకు సర్వస్వము కోల్పోయాడు. తర్వాత సమయలు ఏం చేశాడు? యేసేపుని ఏం చేశారు? జైల్లో పెట్టారు. పౌలుని ఏం చేశారు? పిడుగుదులు గుద్ది ఆయన హింసించారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చేశారు? అగ్నిగుండంలో వేశారు. యేసేని ఏం చేశారు చెప్పండి? లాస్ట్గా చెప్తున్నాను. యేసేని ఏం చేశారు? చిన్న సిలువేశారు. కానీ భయపడ్డా? నా ఆత్మను మీకు అప్పగిస్తున్నానని ధైర్యంగా మాట్లాడిన దేవుడు. హల్లెలూయా. ఇట్ ఈస్ ఫినిష్ అని చెప్పిన వ్యక్తి ఎవరంటే యేసయ్య. హల్లెలూయా. ఆ విధంగా నీవు నేను ఆ విధంగా ఉండాలా. ఆమేన్, ఆమేన్. ఆపద వచ్చినప్పుడు భయపడే వ్యక్తి ఉండకూడదు. ఎందుకంటే నీవు నేను ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలము, నీవు నేను ఆయన కృపలో ముందుకెళ్తున్న బిడ్డలం. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండే విధంగా మనం ఉండాలా. హల్లెలూయా. ఆ కృప మనందరికి దేవుడు దయచేయును గాక. ఆమేన్. ఈరోజు ఒకటే, నువ్వే ఆపదలు వచ్చావో నాకు తెలియదు, ఏ బంధకములు నువ్వు వచ్చావో నాకు తెలియదు, కానీ ప్రతి బంధకముల నుంచి నా దేవుడు ఇడిపించే దేవుడు, ఆపదలు నిన్ను ఆదుకునే దేవుడు అనేది ఈ రోజు నీతో మాట్లాడాడు. హల్లెలూయా. ఆ కృప మనందరికి దేవుడు దయచేయును గాక. ప్రతి ఆపద దేవుడు మనం విడిపించి మరుసటి వారంలో మంచి సాక్ష్యాలతో దేవుడు మన ఇక్కడ నిలబెట్టును గాక. లైవ్ లో చూసినప్పుడు ధైర్యం తెచ్చుకొని దేవుడు ఎందుకు మీరు నిలబడితే ఆ ప్రతి ఆపదలోను దేవుడు ఆదుకునే దేవుడు కాబట్టి ఆయన వైపు నువ్వు చేయి చూపును గాక. మనుషుల వైపు చూసి, మనుషుల వైపు ఉండి ఈరోజు కృంగిపోయిన స్థితిలో ఉంటే ఏ స్తునంలో నీవు ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి. ఆమేన్. ఎవరి వైపు చూడొచ్చున్నాడా? మనుషుల వైపు వాళ్ళు చూడవద్దు. ఈ కొద్ది వాక్యం మరి దేవుడు మీ ఎన్నికల్లో దీవించును గాక. ఆమేన్. అందరు లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ డాడీ. నజరేయుడైన యేసయ్య, మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యకరుడా, నీ కొందనాలు దేవా. మరి నైనా ఆపదలో ఆదుకునే దేవుడు అని, మరి యేసేపుని నైనా అయా ఇదిగో యోబుని, అయా షడ్రక్ మేషక్ అబేద్నెగోలునైనా, సౌలుని ప్రభావ మార్చిన సౌలుగా పౌలుగా మార్చిన పౌలు పడిన సేవల కష్టాలను బట్టి ప్రతి ఒక్కరు ఆపద ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళని తప్పించావో దాన్ని బట్టి నువ్వు మాట్లాడి ఉన్నా దేవా. యేసయ్య ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఎవరునైనా అయా అనారోగ్యంతో, మరణం అనే భయంతో హృదయంలో వేదన చెందుతున్నారు, యేసునామములో వాళ్ళకి మీరు ధైర్యం పుట్టించండి.
వాళ్ళు నీ వైపు తిరిగి నీ దగ్గరనైనా మొరపెట్టే విధంగా నీ కృపను అనుగ్రహించండి. అయ్యా దావీదు భక్తుడు అంటే యెహోవా నామమున నేను ప్రార్థించగా ఆయన నన్ను రక్షించను ఏ విధంగానో ఆ విధంగా ప్రభు ఈ ముగ్గురు వీళ్ళందరినీ నువ్వు రక్షించావు దేవా. మరి ఆపదలు వచ్చిన ప్రతి బిడ్డల కాడనైనా వాళ్ళు ప్రార్థిస్తుండగానైనా వాళ్ళు రక్షించి నీ నామానికి సాక్షార్థంగా మీరు నిలబెట్టుకోమని, అలాగే లైవ్లో చూసిన ప్రతి బిడ్డలు ఏ ఆపదలో నువ్వు వీరుగున్న దేవుడు గడు ప్రభా, ప్రతి బిడ్డను ప్రభ మీరే ముట్టి తాకి అయ్యా ఇదిగో వాళ్ళని ఆయన నూతనమైన కార్యాలు మీరు జరిగించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కూర్చుందాం. మరి దేవాది దేవుని మహాకృపను బట్టి ఈ వారం కాడ దేవుడు అద్భుతం జరిగించాడు. రేపు వారం 2 ప్రభువుల ఆరాధనకు అందరం కాడ సిద్ధపడదాం. అందరి కాడ రండి.